వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మామూలుగా అయితే మనం బ్రేక్ఫాస్ట్ అనగానే దోశలు ఇడ్లీలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం ఇంట్లో కదా. అదే బయటకు వెళ్తే కొంచెం ఆయిలీ బ్రేక్ఫాస్ట్లు తింటూ ఉంటాం. మరి దోశ అనగానే జనరల్ గా మసాలా దోశ లేదంటే ఇంకా చాలా చాలా వెరైటీస్ ఆఫ్ దోశలు ఉన్నాయి. అండ్ స్పెషల్లీ దోశల కోసమే రెస్టారెంట్లు కూడా ఉన్నాయి కదా. మరి మనందరికీ అంత ఫేవరెట్ అయిన దోశని ఇంకొంచెం వెరైటీగా చేసి మన బ్రేక్ఫాస్ట్ లో కూడా చూపిస్తే బాగుంటుంది కదా అనిపించింది. జనరలీ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను మీతో, ఈ సొరకాయ ఇలాంటివన్నీ మన నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి పేర్లు తప్ప ఎలా ఉంటాయి అనే వెజిటబుల్స్ కూడా చూడరు, అలా అయిపోతున్నారు అని చెప్పేసి. అందుకే వాళ్ళకు కూడా ఇవన్నీ అలవాటు అవ్వాలి అంటే ఏం చేయాలి, వాళ్ళు బాగా ఇష్టంగా తినే వాటిల్లో కలిపేసి పెట్టేయాలి కదా. సో మీ అందరి కోసం ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో నేను తీసుకొచ్చేసాను సొరకాయ స్టఫ్డ్ దోశ. సో నేను చూపించేస్తాను, మీరు నన్ను చూసి ఫాలో అయిపోండి. సొరకాయ స్టఫ్డ్ దోశ. దోశలు అనగానే అందరూ చాలా యమ్మీగా ఉంటుంది కాబట్టి తింటూ ఉంటారు కదా. దాంట్లో ఇంకా ఇలాంటి కొంచెం డిఫరెంట్ గా చేసుకుంటూ ఉంటే బాగా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ముందు ఏం చేయాలి అంటే స్టవ్ మీద పాన్ పెట్టేసి అందులో కొంచెం నూనె వేసుకోవాలి. ఫస్ట్ మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము, ఆ తర్వాత దోశ. ఓకే, ఈ నూనె కొంచెం వేడవుతూ ఉంటుంది. ఈలోపు ముందుగానే దోశ బాటని నేనైతే రెడీ చేసి పెట్టేసుకున్నానండి. మామూలుగానే మినపగుండ్లు అలాగే బియ్యంతో పాటుగా కొంచెం మెంతులు, ఇదిగోండి మెంతులు, కొంచెం మెంతులు కూడా వేసుకొని మిక్సీ పట్టేసాను. దానివల్ల ఏమవుతుంది అంటే మెంతులు వేయడం వల్ల దోశ మనం వేసినప్పుడు చాలా బ్రౌనిష్ కలర్ లో కొంచెం దూరగా రోస్ట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకే ఎప్పుడైనా సరే కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోండి. ఓకే రైట్, నూనె వేయడానికి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు, అలాగే మినప్పప్పు, కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం వేగాలి. ఓకే, బాగా వేగేస్తున్నాయి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేస్తున్నాం. అలాగే కొంచెం కరివేపాకు. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు, అండ్ అలాగే కొంచెం అల్లం ముక్కలు. ఇలాంటి దోశలు చేసుకునేటప్పుడు ఏంటి అంటే ఇందులో ఇంగ్రీడియంట్స్ మనకి బాగా నచ్చినవి ఏవైనా సరే వేసుకోవచ్చు. స్పెషల్ గా ఇది చూపించారు కదా ఇదే వేసుకోవాలి అనేమి పని ఉండదు అనమాట. అండ్ మీకు తెలుసా, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నారనమాట, జీకే గారు అని చెప్పేసి. వాళ్ళ ఆవిడ రెగ్యులర్ గా మన బ్రేక్ఫాస్ట్ షో వాచ్ చేస్తారంటండి. వాచ్ చేయడం ఒక్కటే కాదు, చక్కగా అన్ని నేను చూపించినవన్నీ చేస్తూ ఉంటారట. ప్రియా చూపించినవి, నేను చూపించినవి. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేస్తాను, మాటలో పడి మళ్ళీ మర్చిపోతానేమో అని ఇప్పుడే చెప్తున్నాను. అయితే ఆవిడ ఇలా నేను చూపించిన ఎగ్జాక్ట్ గా అలాగే కాకుండా ఇంకా కొంచెం ఆవిడ ఐడియాస్ కూడా మిక్స్ చేసి ఇంకా కొన్ని వెరైటీ వంటకాలు చేసి పెడుతూ ఉంటారట. మరి మీరు కూడా ఎప్పుడైనా అలా చేశారా? అలా చేస్తే చక్కగా మీ రెసిపీస్ ని కూడా మాకు చక్కగా ఫేస్బుక్ లో లేదంటే యూట్యూబ్ లో అప్లోడ్ చేశారనుకోండి, అవన్నీ ఇక్కడ నేను కూడా చేసి చూపిస్తా కదా. సో మీరు కూడా అలా ఎప్పుడైనా డిఫరెంట్ గా ట్రై చేసి ఉంటే మాకు పంపించేసేయండి. ఓకే, ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు ఇందులో టొమాటో ముక్కలు, ఇప్పుడైతే నేను ఇందులో నానబెట్టుకుని కందిపప్పు వేస్తున్నాను.
ఓకే, ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో నేనేం వేస్తున్నాను అంటే సొరకాయ స్టఫ్డ్ దోశ. మన టైటిల్లోనే ఉంది సొరకాయ. ఇప్పుడు సొరకాయ వేస్తున్నాం. అలాగే కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు. ఒకసారి కలిపేసి కొంచెం ఫ్రై అవనిచ్చామంటే చాలా బాగుంటుంది. ఉడకపెట్టుకున్న ఆలు ఇది కొంచెం మ్యాష్ చేసేయాలి. ఓకే అండి, ఇది ఇంకొంచెం సేపు నేను ఫ్రై చేసుకుంటాను. ఈలోపు మీరు చక్కగా మన బ్రేక్ఫాస్ట్ షోలో బ్రేక్ తీసుకొని ఈ ప్రిపరేషన్ అంతా మీరు కూడా స్టార్ట్ చేసేయండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదే చేసేయచ్చు మీ ఇంట్లో కూడా. ఏంటండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారా మీ ఇంట్లో కూడా? నేను కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా అని స్టవ్ ఆఫ్ చేసేసి పనిలో పనిగా దోశ ప్యాన్ కూడా పెట్టేసి అది కూడా ఆన్ చేస్తాను అనమాట. అంటే ఈలోపు వేడైపోతుంది కదా అందుకని. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ వేసేయాలి. దోశ వేసి నూనె కూడా వేసేసి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ వేసేయాలి. నాకైతే ఇలాంటి స్టఫింగ్స్ అన్ని చాలా ఇష్టం, అందుకే కొంచెం ఎక్కువే స్టఫ్ చేసుకుంటూ ఉంటాను. ఓకే, ఇలా రోల్ చేసేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఓకే అండి, ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు నేను వెళ్ళి ప్లేట్ తీసుకొస్తాను. ఇలాంటి స్పెషల్ గా చేసుకున్నప్పుడు ఒక్క దాంట్లో అస్సలు ఆపలేం కదా, అందుకే ఇంకొకటి. ఈ దోశ కూడా నేను రెడీ చేసి పెట్టేసుకుంటానండి, కొంచెం వెయిట్ చేయండి. ఈ దోశ కూడా రెడీ అయిపోయిందండి. దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఓకే, చూస్తున్నారా చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి ఇవైతే. లుక్ లో టేస్ట్ లో ఇంకా బాగుంటాయి. మరి మీరు వెంటనే సొరకాయ స్టఫ్డ్ దోశకి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూడండి. సొరకాయ స్టఫ్డ్ దోశకి కావలసిన పదార్థాలు: రైస్ 1 కప్పు, మెంతులు 1/2 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, కందిపప్పు 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఆలు 1, సొరకాయ 1, ఉల్లిపాయలు 1 కప్పు, అల్లం 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, టొమాటోలు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నూనె 5 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు. సొరకాయ స్టఫ్డ్ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా మినపప్పు, బియ్యం, మెంతులు వేసి మిక్సీ పట్టుకొని దోశ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై పాన్ పెట్టి అందులో నూనె వేసుకొని ఆవాలు, మినపప్పు,
పచ్చిపప్పు, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు వేసి ఒకసారి వేయించుకొని టొమాటోలు, నానబెట్టుకున్న కందిపప్పు, సొరకాయ, పసుపు, ఉప్పు వేసి మరొకసారి కలుపుకొని ఉడికించుకున్న బంగాళదుంపలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత దోశ పాన్ పై దోశ బ్యాటర్ ని దోశలాగా వేసుకొని నూనె వేసి సొరకాయ మిశ్రమాన్ని స్టఫ్ చేసి కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే సొరకాయ స్టఫ్డ్ దోశ రెడీ. సొరకాయ స్టఫ్డ్ దోశకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. మన బ్రేక్ఫాస్ట్ షోలో నా ఫేవరెట్ టైం అంటే ఇదేనండి. మామూలుగా నేను ఇంట్లో చేసినప్పుడు కంటే ఈరోజు ఇంకా బాగుందండి. మరి మీ అందరి కోసం చేశాను కదా, అందుకో ఏంటో సూపర్. ఆహా, ఎంత టేస్టీగా ఉందో తెలుసా. నాకైతే మాటలు రావట్లేదు. నేను ఇంకా ఎంజాయ్ చేస్తున్నాను ఆ టేస్ట్ని. ఈ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూనే ఇంకో మంచి వెరైటీ కూడా మీకోసం తీసుకొచ్చేసా. అదేంటి అంటే కాకరకాయ పల్లీల పచ్చడి. కాకరకాయ అంటే మొహం చిట్లిచ్చేస్తారు కదా, అవేమీ వద్దు. ఇది ఎంత బాగుందో అది అంతకంటే బాగుంటుంది. కాంబినేషన్ లో అయితే ఇంకా సూపర్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే నేను స్టార్ట్ చేసేస్తాను, మీరు కూడా ఫాలో అయిపోండి. కాకరకాయ పల్లీల పచ్చడి చాలా సింపుల్ అండి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కాబట్టి ఈసారి మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా సరే కొంచెం ఏదైనా పచ్చడి చేయొచ్చు కదా అనగానే మీరైతే ఇదే చేసేస్తారు, ఐఎమ్ షూర్. సో దీనికి స్టవ్ పై ప్యాన్ పెట్టేయాలి, తర్వాత ఆయిల్ వేసుకోవాలి. సో కాకరకాయలో చేదుపోవడానికి జనరల్గా కొన్ని డిఫరెంట్ మెథడ్స్ అందరూ వాడుతూ ఉంటారు కదా. నేనైతే ఏం వాడట్లేదు, జస్ట్ బాగా ఫ్రై చేసేస్తున్నాను. నూనె బాగా వేడవ్వాలి. వేడైన తర్వాత అందులో వేసేస్తాను. మామూలుగా కూడా కాకరకాయ వేపుడు చేస్తారు కదా, కంప్లీట్ డీప్ ఫ్రై చేస్తారు సన్నగా కట్ చేసి. ఎంత బాగుంటుందో. అదైతే నేను కూడా అంటే వడియాల్లాగా ఫ్రై చేసేస్తారనమాట, కంప్లీట్గా డ్రై ఫ్రై. సో అది చేసుకొని కొంచెం ఉప్పు కారం వేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకున్నా కూడా వీ కెన్ ఈట్ ఫర్ 2-3 days. సో యమ్మీ. అలా తింటూ అబ్బా ఎప్పుడు ఇలాగే తినాలా, ఇంకోలా తినాలంటే ఏం చేసుకోవచ్చు మనం కాకరకాయతో అని బాగా ఆలోచించిన తర్వాత ఇదిగో ఇది వచ్చింది నాకు ఐడియా. ఇక కొత్త ఐడియాలు ఎప్పుడైనా సరే మీకు చూపించేసేయాలి కదా, అందుకే తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఇందులో కాకరకాయలు, చెప్పాను కదా ఇది చేదు పోవాలి అంటే జస్ట్ డీప్ ఫ్రై, బాగా డీప్ ఫ్రై చేస్తే చేదు పోతుంది కాబట్టి మనం ఫ్రై చేసేస్తున్నాం. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పల్లీలు కూడా వేసేసి వాటిని కూడా కొంచెం ఫ్రై చేయాలి. మరి నేను ఇలా వేయించేసుకొని పెట్టేసుకుంటా అండి. ఇదిగో ఇలా ఫ్రై అయితే సరిపోతుంది, బాగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఇందులో ఏం వేసుకోవాలి అంటే పల్లీలు. ఇప్పుడు ఇవి కూడా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఇవే ఉందండి, ఎక్కువసేపు ఏం ఫ్రై అవ్వవు. మీకు తెలుసా ఈ విషయం, అంటే మీకు తెలుసో లేదో అని నేను చెప్తున్నాను. మామూలుగా పల్లీలు ఎంత బలాన్ని ఇస్తాయంటే వీటితో నూనె తీస్తారు కదా, ఆ నూనె తీసేసిన తర్వాత పిప్పి అంటారు కదా, ఆ పిప్పి మిగిలిపోతుంది కదా, బట్ అది కూడా చాలా బలమట. చాలా కంపెనీస్ మామూలుగా పాలలో మిక్స్ చేసుకునే పౌడర్స్ అమ్ముతూ ఉంటారు కదా, వాటన్నిటిలో ఈ గ్రౌండ్ నట్స్ నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పిప్పిని కూడా కలుపుతారట. బికాస్ అది కూడా మనకి ఎంతో బలాన్ని ఇస్తుంది. ఇక ఇట్లాగే తింటే ఇంకెంత బలాన్ని ఇస్తుందో కదా. సో అందుకే మాక్సిమం యూజ్ చేయండి అన్నిట్లో. అండ్ స్టవ్ ఆఫ్ చేస్తాను ఎందుకంటే ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కాబట్టి. కానీ ఇవి చల్లగా అయితే కానీ మనం మిక్సీలో వేయలేము. మరి మిక్సీలో వేస్తేనే కదా మనకు కావాల్సిన కాకరకాయ పల్లి పచ్చడి రెడీ అయ్యేది. మరి మిక్సీలో వేయాలి అంటే కాస్తంత చల్లగా అవ్వాలి. చల్లగా అయిపోయిందండి ఇదంతా. ఇప్పుడు నేను వెళ్ళి మిక్సీ జార్ తీసుకొస్తాను. మిక్సీ జార్లోకి ముందుగా
మనం రెడీ చేసుకున్నాం కదా, ఇవన్నీ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఏం వేసుకోవాలి అంటే ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, అండ్ కొంచెం చింతపండు, అండ్ కొద్దిగా పసుపు, ఉప్పు, కారం. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. అలాగే కొంచెం కారం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని పచ్చడి చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా పచ్చడి చేసుకోవాలి. సో ఇలా పచ్చడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే, మామూలుగా మనం ఏ పచ్చడి చేసుకున్నా అందులో పోపు వేయడం చాలా కామన్, మనకు బాగా అలవాటు కదా, అందుకే పోపు కూడా వేస్తున్నాను. ముందైతే వెళ్ళి పోపు పని తీసుకొస్తాం. సో ఇందులో కొంచెం నూనె వేసుకొని దీంట్లో ఏం వేస్తున్నాను అంటే కొద్దిగా వెల్లుల్లి కొంచెం చిదిమేస్తాను, కొంచెం కట్ చేసేసి వేస్తున్నాను వెల్లుల్లి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఈ లోపు నేను ఏం చేస్తాను అంటే ఆల్రెడీ రెడీ చేసుకున్న పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటా. ఓకే, సరిపోతుంది ఇది. సో వెల్లుల్లి బాగా వేగుతుంది కదా, ఇప్పుడే నేను కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఓకే, కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న పచ్చడి మీద వేసేసి చక్కగా సర్వ్ చేసేయచ్చు. చూస్తున్నారు కదండి, కాకరకాయ పల్లీల పచ్చడి. నేను ముందు చెప్పినట్టుగానే చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. మరి నేను దీన్ని టేస్ట్ చేసి ఎంత బాగుందో మీకు చెప్పేదానికంటే ముందు మీరు ఏం చేస్తారు అంటే, చక్కగా కాకరకాయ పల్లీల పచ్చడికి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూడండి. కాకరకాయ పల్లీ పచ్చడి తయారు చేసుకునే విధానం: పల్లీలు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, చింతపండు కొద్దిగా, ఉల్లిపాయలు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, కాకరకాయలు 1 కప్పు, నూనె 4 టీ స్పూన్లు, వెల్లుల్లి 4, కరివేపాకు కొద్దిగా. కాకరకాయ పల్లీల పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి అందులో నూనె వేసుకుని కాకరకాయ వేసి కొంచెం వేగాక పల్లీలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లోకి కాకరకాయ పల్లీల మిశ్రమాన్ని వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు, పసుపు, ఉప్పు, కారం వేసి మిక్సీ పట్టి పచ్చడి రెడీ చేసుకోవాలి. చివరిగా పోపు పాన్ లో నూనె వేసుకొని వెల్లుల్లి, కరివేపాకు వేసి పోపు పెట్టుకొని సర్వింగ్ బౌల్ లోకి పచ్చడి తీసుకొని పైనుంచి పోపు మిశ్రమం కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే కాకరకాయ పల్లీల పచ్చడి రెడీ. కాకరకాయ
సొరకాయ పల్లీల పచ్చడికి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. ఇప్పుడు ఇందాక చేసుకొని పెట్టుకున్నా సొరకాయ స్టఫ్డ్ దోసతో తినాలండి. మామూలుగా కాకరకాయ చేదు మేము తినమని ఎవరైనా కంప్లైంట్ చేశారనుకోండి, వాళ్ళతో మీరేం వాదించొద్దు, ఇది చేసి పెట్టేయండి చాలు. ఇక వాళ్ళు కూడా ఎప్పుడు కంప్లైంట్ చేయరు. సూపర్గా ఉంది. అండ్ స్పెషల్లీ సొరకాయ స్టఫ్డ్ దోసతో అయితే ఆహా, ఇంకా మాట్లాడలేవు. హ్యాపీగా నేను ఇప్పుడు చక్కగా కూర్చొని తినేస్తాను. మరి మీరు కూడా ఈ రోజు నేను ప్రిపేర్ చేసుకోమని చెప్పేసా కదా, మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా? అయితే దాంతో పాటు ఇది కూడా చేసేయండి. ఎంతండి, 5 నిమిషాలు కూడా పట్టదు కదా. చేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేసి ఎంత బాగుందో నాకు చెప్పండి. అండ్ మధ్యలో ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి, అప్పుడు హ్యాపీగా ఆన్లైన్ లో ఫేస్బుక్ ఇంకా యూట్యూబ్ లో బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని ఉంటాయి కాబట్టి అక్కడ క్లిక్ చేశారు అంటే చక్కగా వచ్చేస్తుంది ఈ రెసిపీ. ఇంతకీ ఎలా అనుకుంటున్నారా? www.facebook.com/ETV అభిరుచి అని టైప్ చేయండి. అక్కడ ఈటీవీ అభిరుచి ఫేస్బుక్ పేజ్ వచ్చేస్తుంది. అక్కడ మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని ఉంటాయి, హ్యాపీగా ఫాలో అయిపోవచ్చు. లేదు యూట్యూబ్ లో అయితే www.youtube.com/ETV అభిరుచి అని టైప్ చేయండి. ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుంది. అక్కడ కూడా మన బ్రేక్ఫాస్ట్ షో వీడియోస్ అన్ని ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఫాలో అయిపోండి. అండ్ మీకు నచ్చిన రెసిపీస్ అన్నిటిని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మరి ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షోలో నేను సూపర్ గా చూపించాను కదా 2 వెరైటీస్. మళ్ళీ రేపు ఇంకో 2 వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ ఇవి చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఓకేనా? యూ టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్. బాయ్.